అరణ్యం దాటిపోట ఎన్నుటకు దైవమా, ఆ గర్భ శ్రీమంతురాలైన దేవికి నేనెంతటి దుర్వస్తుని తెచ్చిపెట్టి తిని, ఎంతటి దుర్వస్తుని జగన భారమునా ఘన జగన భారమునా లేత కౌని గునియా తీవ్ర చండోతపమునా మరి తీవ్రవాడా కనుగవద రంగు కన్నీటి కాల్వ కూడా నడుచుతుండే
చేయదు స్వామి, నేనేమి చేయదు. దేవి, రాజవాసపు భోగంబులు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోర అరణ్యమున ఈడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరం ఇలాంటి తీర్థయాత్రలచే నలగింపజేసిన నన్ను నేనేమని నిందించుకుందని ప్రేసి, ఏమని నిందించుకున్నాను? ఏనాడు నడసినావు ఈ యథారులలోనా, సలలిత ఆరామ సీమలని కాది ఏనాడు తలతూపితివి ప్రసండకు దండకు అల్లకు మాణిక్య కాంతులగాని సరసరాజాన భోజనమే గాని ఏనాడు చెవి చేతివి క్రూర మృగత్తుల్ లీలాసు కాలాప పాలిగాని ఎన్నడెరిగితి ఉర్కట దినేశ కర కిరణ జాల తప్త కర్కశ శిలాద్రి కటక గమన శ్రమోభూత చిటుల చింత వరించుట చేసి నన్ను వరించుట చేసి ఈనాడగా ఏనాడు నడసినావు హృదయేశ్వర, నాకై మీరింతగా దుఃఖింపవలదు నాథ. మీరు మాత్రం అనుభవించడన్న సౌఖ్యమేమున్నది? ధరపై పుట్టిందెట్టి ప్రాణికైనను కొన్ని నాళ్ళు సుఖములు, కొన్ని నాళ్ళు దుఃఖములు అనుభవింపక తప్పదు కదా స్వామి. చూడు, పాపం ఈ ఎండక నక్షత్రేశ్వరుడి చుట్టూల్లో కదా నాథ. మనమెట్లునను ముందా ఒకటోత్తముని సేమ్ మరొకటి ఉచితము కదా స్వామి. సతీమణి, ఇట్టి కష్టమయందు నీ మరోపకారం మరుకున్నాడు. నీ సౌశల్య ఆమాన్య సామాన్యం అతడే నక్షత్రం వస్తున్నాడు. అంతవరకు నిన్ను కురువు వృక్షం ఉసృంపజేసి నక్షత్రుని తోడు తెచ్చిదని కొంచెం దూరం నడువు. ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు? నవనిలోత్పల తాళ వృంతముల కాంతల్ చింతలన్ వీవా జీవురంగేలక బాల ఎంత యూడినన్ నిన్ను చేరించుతూ తోడురారు. పూతోటన్ నడువు నలంగు తలరిన్ ఊబో
ಎಟ್ಟೋರ್ತುವೋ ಉರ್ಧವನಿ ದುರ್ಗ ಮಾರ್ಗ ಕರ್ಕ ಶಿಲಾಗಾಡು ಪ್ರಯಾಣವೆದಲ್ ಎಟ್ಟೋರ್ತುವೋ ಎಟ್ಟೋರ್ತುವೋ మా గురువు గారు నన్ను నీతేలు పంపించినాడు రా బాబు. సొమ్ము పుచ్చుకోవలసినది ఆశ్రమనందును, చెల్లింపవలసిన వాడు ఇచ్చడు నీ భార్యా బిడ్డలతోడు సుఖముగా నుండ మీరిరువురు మధ్య ఆసుకండేలాగా కాళ్ళు పడిపోవునట్లు నా తిరుగుడుకు నా కర్మమేమీ కాలినదయ్యా. రామ 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 రామ. ఏమేమి ఇంకా ఏమి ఏమియా? ఏ బెబ్బులియోరను గుడుకున్న మింగివేయాలనే ఘోరారణ్యంలో వెనకంబడ వేసి నీవును నీ ఆలుబిడ్డలు సుఖముగా వచ్చినారు కదా చాలు. నేనెక్కడ తెచ్చిన నీకేమయ్యా? అల్లదే కురువక వృక్షం, దాని నీడకు నిన్ను మెల్లగా తీసుకొని పోయింది, కొంత ఆవేశం తీరును. అలాగైనా చీకటి పడక మునిపేమని అక్కడ చేరడం మంచిది. నాకు ఇప్పుడే నిద్ర తూగి వచ్చుచున్నది. ముందు నాకింత నీరు దారకం పోయేవయ్యా. చెట్టు వద్దు, చేమ వద్దు. అయ్యా, ఎక్కడనూ నీరు లేదు. ఇక్కడెక్కడూ నీరు లేదా? ఇక్కడెక్కడూ నీరు లేదా? మరి నన్ను ఇలాంటి అరణ్యములకి తీసుకుని వచ్చిందివయ్యా. స్నేహం కుదరక మున్నొక్కని గుణాగుణములు తొలిత నాకు నిజ స్థలమని తెలిసినది కాదు. అవునవును, ఏ పెద్ద పులి నోటనైనా పడి